హాయ్ అండి, నమస్తే. ఇవాళ టేస్టీగా పచ్చి కొబ్బరితో ఉగ్గాని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉగ్గాని అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా ఉగ్గాని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక గరిట ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక శనగపప్పు వేసి శనగపప్పు బాగా వేగిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఆనియన్ చిన్నగా కట్ చేసిండేది వేసి బాగా ఆనియన్ మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపు కూడా బాగా వేపిన తర్వాత ఇందులోకి మనం టమోటా కట్ చేసిండేది వేసుకున్నామండి. ఆనియన్ బాగా మగ్గనివ్వండి. ఆనియన్ బాగా మగ్గినాక ఇప్పుడు టమోటా వేసుకున్నాము. ఒక 2 టమోటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా కూడా బాగా సాఫ్ట్ అయ్యేలోపు మనం దీనికి పచ్చికారం, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకోండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. అన్నీ ఒకటేసారి వేయడం వల్ల మెత్తగా అవ్వదండి. ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే మన ఉగ్గానిలోకి అయితే పచ్చి కొబ్బరి, పచ్చికారం అయితే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కారంని వేసి బాగా మగ్గించుకుందాం. బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకుందాము. బొరుగులు తడుపుకునేకి బొరుగులు అందులోకి వేసి బాగా నీళ్ళల్లో తడిపిన తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేసి అన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాము. అలా అన్నీ తడుపుకున్న తర్వాత మన ఉగ్గాని గ్రేవీ ఉంటుంది కదండి, ఒక అన్ని బొరుగులు వేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడి వేసుకోండి. పప్పుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఉగ్గాని అంతా మన టేస్ట్ అయిన ఉగ్గాని అయితే మిక్స్ చేసుకుంటే ప్రిపేర్ అయిపోతుందండి. ఇందులోకి మనం బజ్జీలు కానీ, పకోడా కానీ, చిప్స్ కానీ వేసుకొని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఉగ్గాని రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.